మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించి అమూల్యమైన ఓటును స్వతంత్ర అభ్యర్థి కుర్చీ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని లక్షట్పేట 1వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ బుద్దే ఓటర్లను కోరారు. మహిళలతో పాటు వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలు పాల్గొన్నారు. గుర్తుంచుకో దేవానకే కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం కుర్చీ గుర్తుకే ముట్టుకోలే ఏమైంది పనిచేసిన సిద్ధంగా ఉన్నా అందుకే దేవన్న గుర్తుకే గెలిపిద్దాం ఇండిపెండెంట్ అభ్యర్థి కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం లేదు తర్వాత నా 4 గుర్తులు వేరే 5వ నెంబర్ మీద కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం కుర్చీ గుర్తుకే కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం ఇట్లా కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం కుర్చీ గుర్తుకే స్వతంత్ర అభ్యర్థిగా కొంచెం పోటీ చేస్తున్నా. పార్టీకి సంబంధం లేదు. 5వ నెంబర్ చేసిన కుర్చీ గుర్తుకే మనం కుర్చీ గుర్తు ఒకటి గుర్తు అవన్నీ మన ఏ గుర్తులు అన్ని గుర్తులు మనకు కుర్చీ గుర్తు ఒకటి. అన్ని గుర్తులు మర్చిపోయి కుర్చీ గుర్తు ఒకటే 5వ నెంబర్ మీద కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం
లోపల లోపల బాబు రాదు బాబు కుర్చీ గుర్తుకే గెలిపిద్దాం కుర్చీ గుర్తుకే గుర్తుకే గెలిపిద్దాం కుర్చీ గుర్తుకే లక్షపేట మున్సిపాలిటీలోని ఇటుకాల 1వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. 2008లో కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ అయ్యి గత 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించి వెంసాగరావు గెలుపు కూడా ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. కొంతమంది నాయకులు ఇతర పార్టీలో రావడం వల్ల నాకు అన్యాయం అనేది జరిగింది. అందులో భాగంగానే 1వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 15 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇందిరా మిల్లు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఈ మామూలు హాస్పిటల్ కావచ్చు, ప్రజలకు ఏ అందువల్ల డ్రైనేజీలు కావచ్చు, బుగ్గలు కావచ్చు, స్తంభాలకు ఎన్నో సేవలు చేస్తున్నాను. ఇతర పార్టీలో రావడం చేయబట్టి కొద్దిగా సార్కి ఇబ్బందికరమై సారు ఎన్నంటుండి నాకు ఎన్నో సహాయాలు చేసి ఎన్నో పనులు చేసిన ఊరు కూడా నాకు అన్యాయం జరిగినలో భాగంగానే ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. నా కుర్చీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరని 1వ వార్డు ప్రజలందరికీ పేరున కోరుకోవడం జరుగుతుంది. నన్ను గెలిపించుకోవడం జరిగిందైతే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నేనేం పని చేసిందో, ఇంతకుముందు ఉన్న ఇతర పార్టీ నాయకులు ఏం చేసిందో, 20 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఏం చేసిందో మాకంటే ఎక్కువ మీకే తెలవాలి. పేదవాన్ని బలుగు బడిగిన వర్గాల వాడిని అందరికీ పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే పేదవాళ్ళని గెలిపించుకుంటేనే అందరికీ న్యాయం. ఇప్పుడు ఎవరో ఉన్నోళ్ళు గెలిపించుకుంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఎంత అనగదొక్కిందో, ఎంత ఎదిరించిందో, ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. అది ఇందిరా మిల్లు అయితేనేమి, ఎల్ఎంపీఎల్ ప్రాజెక్ట్ పైసలు అయితేనేమి, పంచాయతీ డిపాజిట్ పైసలు అయితేనేమి, ఏదైతేనేమి వాళ్ళ అహంకారం కావచ్చు, వాళ్ళ డబ్బు కావచ్చు, వాళ్ళ పొగరు ఏ పార్టీలు ఉన్నా మేమే రాజకీయం చేస్తాం, ఏ పార్టీలు ఉన్నా పైసలు పెట్టుకుంటాం. ఎదగద్దు పేదవాడు ఎదగద్దు, ఉన్నోళ్ళం మేమే రాజకీయం చేయాలని ఒక దురుద్దేశంతో నా మీద కక్ష కట్టి దేవా అయితే అందరికి పనిచేస్తాడు, నా మాట నడు ఎదిరిస్తాడు, దేవా గెలిస్తే మా పనులు నడవాయి, మా రుబాబు నడవదనే ఒక సంకల్పం తీసుకొని నన్ను అనగొక్కే ప్రయత్నం ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు చాలా చేసింది. మా వెంసాగరావు ఆశీస్సులతో నాకు టికెట్ వస్తామని ఆశించా అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ వెంసాగరావు ఆశీస్సులు కోరుకుంటూ సార్ దగ్గరికి వెళ్ళి గెలిచి నా అభ్యర్థిని ఓడగొట్టి గెలిచి మళ్ళీ ప్రేమసాగరరావు కాళ్ళ దగ్గరనే ఉంటానని 1వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కుర్చీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరని మరొకసారి 1వ వార్డు ప్రజలందరినీ కోరుకోవడం జరిగింది. గుర్తుకే